హలో నమస్తే అండి, నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఆలస్యం చేయకుండా వంటలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వంట ఏంటంటే కొర్రలతో దోశ. ఇప్పుడు మినపిండి వరిపిండితోనే చేసుకుంటాం, డిఫరెంట్గా కొర్రలతో చేసుకుందామండి. అది కొర్రలో ఒక కప్పు కొర్రలు తీసుకోండి. ఒక కప్పు పొట్టు పెసరపప్పు, ఒక కప్పు జొన్న నూక అండి, ఒక కప్పు జొన్న నూక. 3 సమాన పాళ్ళలో తీసుకోండి. 3 కప్పులు విడివిడిగా నానబెట్టండి. ఒక 5 గంటలు నానాలి. 3 పాత్రలు వేసి నానబెట్టండి. మీరు మిక్సీలో వేసినప్పుడు 3 కలిసిపేసి మిక్సీలో వేసుకోండి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీలో కలిపి వేసుకోండి. నానబెట్టేటప్పుడు మట్టికి కలిపి నానబెట్టకండి, విడివిడిగా నానబెట్టండి. చాలా బాగుంటాయండి, టేస్ట్ చేయండి, చాలా రుచిగా ఉంటాయి. రెగ్యులర్గా కాకుండా కొర్రలో హెల్త్కి మంచిది కదా. రుబ్బేసాను చూడండి, పిండి మెత్తగా రుబ్బుకోవాలి, పెసరపిండిలాగా రుబ్బుకొని మామూలుగా మీరు దోశ పలసగా ఎలా వేస్తారో నాన్ స్టిక్ ప్యాన్ మీద అలాగే వేసి నెయ్యి వేసుకోవాలండి, నూనె కాకుండా. మనం పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి పొట్టు పెసరపప్పు, నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి దోశలు. మీకు ఏ చట్నీ అయినా, దీనికి నేను కొబ్బరి చట్నీ చేశాను, ఏ చట్నీ అయినా బాగుంటుంది. టమాటా చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇంట్లో, చాలా రుచిగా ఉంటాయి. నెయ్యి వేసుకుని 2 వైపులా ఎర్రగా కాలనివ్వండి. పల్స్గా వేసుకోండి, మామూలు దోశ తిక్కుగా కాకుండా పల్స్గా మన దోశ ఎలా వేసుకుంటామో. దీని మీద ఉల్లిపాయలు, క్యారెట్ తురుము ఏమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మామూలు దోశ ఎలా వేసామో అలా వేసుకోవచ్చు, బాగానే వచ్చేస్తుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, ట్రై చేయండి. షుగర్ పేషెంట్లకి మంచిది. మనం కొర్రలో రైస్ చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా దోశలాగా కూడా తినొచ్చు. జొన్నలు కూడా మనకు మంచిది. 2 కలిపి ఇటు అటు ఎర్రగా కాలనివ్వండి. పలుసుగా చక్కగా వేసాం. మీరు ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీ కామెంట్స్లో తెలియజేయండి ఎలా ఉన్నాయో. కాలిందండి, సరే అట్లా చక్కగా కాలింది. ఎంత పలసగా వేసినా మీకు దోశ చక్కగా వచ్చేస్తుంది, అంటుకోదు పాత్రకి. మీరు దానిపైన కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ తినాలనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. దీనిపైన ప్లెయిన్గా దోశ వేసుకోవచ్చు, ఆనియన్ దోశ వేయచ్చు. కాకపోతే నెయ్యితోనే కాల్చండి, టేస్ట్గా ఉంటాయి. సరే, పలుసగా వేసినా కానీ చక్కగా వచ్చేస్తుంది, అంటుకోకుండా. ఎర్రగా కాల్చండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా కాలనివ్వండి. అయిపోయిందండి, దోశలు పలుసగా చక్కగా రెడ్ కాలే. చూసారా, ముందుగానే చట్నీ చేసి పెట్టుకున్నాను, కొబ్బరి చట్నీ చేశాను. వేడి వేడి కొర్రల దోశలు రెడీగా ఉన్నాయి. మీరు కూడా చేసి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.